ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 4వ విజయాన్ని అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో అలౌక విజయం సాధించింది. భారీ చేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ 57 పరుగులతో అదరగొట్టడంతో పాటు సంజు శాంసన్ కూడా 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జూరెల్ 31 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి మ్యాచ్ విజయంతో రాజస్థాన్ ఈ సీజన్ ను ముగించడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 78 పరుగులకే సగం వికెట్లు పెవిలియన్ చేరిన బ్రెవిస్ దూబే రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది చెన్నై. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీ శుభారంభం ఇచ్చారు. తొలి 2 ఓవర్లలో పరుగులు రాకపోయినా 3వ ఓవర్లో జైస్వాల్ బౌండరీల వర్షం పారించాడు. దీంతో మంచి టచ్ లో కనిపించిన జైస్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి 4వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి రాజస్థాన్ 56 పరుగులు చేసింది. ఇక జైస్వాల్ అవుట్ అయిన సూర్యవంశీ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో 27 బంతుల్లో సూర్యవంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ కి వీరిద్దరు 59 బంతుల్లోనే 98 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరు అవుట్ అయిన చివర్లో జూరెల్ 12 బంతుల్లోనే 31 పరుగులతో వేగంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇకపోతే ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో ఈ సీజన్ ను ముగించడం అత్యంత చెత్త రికార్డుగా భావించవచ్చు. ఎందుకంటే ఇంకొక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ ఆ మ్యాచ్ గెలిచినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్లో 10వ స్థానంలోనే మిగిలిపోతుంది. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటిసారి 10వ స్థానంలో పేలవంగా ఇంటిముఖం పట్టింది. ఇంతవరకు చెన్నైకి ఎప్పుడు ఇలాంటి దుస్థితి రాలేదు. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి తొలిసారి ఇలా జరిగింది.